ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మిమ్మల్ని గణపరిచి స్తుతించున్నామని నమ్ముచున్నాం. తండ్రి, సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలను మేము వినబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరికి దయచేయమని ప్రాధేయపడుచున్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించడానికి నేను తండ్రి సిద్ధపడి ఉంటుండగా తగిన జ్ఞానమును, వాక్శక్తిని నాకు దయచేయమని, ఈ యొక్క వాక్య పరిచయం అంతటిలో మీ సన్నిధిలో తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించి బలపరచమని మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలారా, దేవుని గురించినటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. ఏదైతే దేవుడు మనకు తెలియచేయాలనుకుంటున్నాడో దాన్ని చక్కగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఏదైతే దేవుడు మనల్ని తన యొక్క సంకల్ప ప్రకారంగా బ్రతకమని ఆదేశించాడో ఆ సంకల్పాన్ని మనం ఎరిగి బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం నేర్చుకోబోయేటువంటి పాఠాంశం ఏంటంటే, దేవుడు మనుషుల కొరకే అయితే మరి మనిషి ఎవరి కొరకు? దేవుడు మనుషుల కొరకే. మనం వినబోతున్నటువంటి కొన్ని వచనాల ఆధారంగా దేవుడు మనుషుల కొరకే అని మనం లేఖనాలని వినబోతున్నాం. అయితే మరి మనుషులు ఎవరి కొరకై ఉండాలి? కానీ లోకంలో మనుషులు ఎలా జీవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని లేఖనాల ద్వారా మనం వినబోతున్నాం. దేవుడు తన సంకల్ప ప్రకారంగా భూమి మీద లేకపోతే ఈ సృష్టిని దేవుడు చేశాడనే లేఖనాలను మనం చూడొచ్చు. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 26వ వచనం వరకు దేవుడు తన యొక్క సృష్టి క్రమాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా దేవుడు భూమిని, ఆకాశాన్ని, భూమి మీద ఉన్న సముద్రాలను, లేకపోతే భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని, ఆకాశంలో ఎగురు పక్షులని, భూజంతువులను, సమస్తాన్ని కూడా మరి దేవుడు చేసినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. ప్రకృతిని లేక పంచభూతాలను దేవుడు కలిగించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరి కొరకు ఈ పంచభూతాలను దేవుడు కలిగించాడు? ఎవరి కోసం కలిగించాడు? మనుషులమైనటువంటి మన కొరకు, తన యొక్క పిల్లలమైనటువంటి మన కొరకు ఈ పంచభూతాలను కలిగించడం అనేది జరిగింది. అయితే ఈ ప్రపంచాలను నిర్మించినటువంటి దేవుడు మనల్ని మన కోసం కలిగించాడు. అయితే ముందుగా మనల్ని కలిగించకుండా మన కొరకు మనకంటే ముందుగా ఏం చేశాడు? ఈ యొక్క అనంతమైన సృష్టిని కలిగించాడు. ఈ యొక్క అనంతమైన సృష్టిని కలిగించిన తర్వాతనే, భూమిని సమస్తాన్ని కలిగించిన తర్వాత చక్కగా భూమిలో ఒక తోటని ఏర్పాటు చేసి ఆ తోటకి చెట్లకు ఫలాలు వచ్చేంత వరకు కూడా ఉండి, తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆదాముని, అవ్వని సృష్టించినట్టుగా గ్రంథంలో మనం చూడొచ్చు. ఎందుకంటే ఆదాము సృష్టింపబడిన తర్వాత ఇక ఆయనకు అవసరమయ్యేది ఏముంటుందంటే ఆహారం అవసరమై ఉంటుంది. కాబట్టి ఆయన ఆహారం తినాలంటే చిన్న మొక్కల్ని పుట్టించాడు అనుకుందాం. దేవుడు చిన్న మొక్కలు పుట్టించాడు, ఈ తర్వాత ఆదాముని చేశాడు. ఇప్పుడు ఆ మొక్క పెద్దదయ్యి కాయలు కాసిందాక ఆదాము ఉంటాడా? అంటే దేవుడు మనిషిని సృష్టించక ముందు, మనిషి సృష్టింపబడిన తర్వాత, దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత వెంటనే ఆయనకి ఏం అవసరమై ఉంటుంది, తన పిల్లలకి ఏది అవసరమై ఉంటుందో తండ్రి మనకంటే ముందుగా ఎరిగిన వాడై ఆయన ఏం చేశాడంటే ముందుగానే సృష్టిని చేయడం అనేది జరిగింది. పంచభూతాలను కలిగించిన తర్వాత మరి ఆ 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మన పోలిక మన స్వరూపమందు నరులని చేద్దాము అనేటువంటి ఆలోచనలోనికి ఆయన రావడం జరిగింది. అంటే మనిషిని కలిగించక ముందు మనిషికి అవసరమైనటువంటి సమస్తాన్ని ఈ సృష్టిలో దేవుడు ముందుగానే సృష్టిని చేసేసాడు.
రెండోదిగా మనం ఆలోచించబోయేది ఏంటంటే, సమస్త సృష్టిలో ప్రథమ ఫలముగా ఎవరిని దేవుడు కోరుకుంటున్నాడు? ఒక జంతువును చూసి, ఒక పులిని చూసో, సింహాన్ని చూసో, ఒక కుక్కను చూసో, ఒక పిల్లిని చూసో, ఇది నా సంతానం, ఇది నా సంతానం, ఇది నా సంతానం అని, లేకపోతే ఈ అనంతమైన ఈ ప్రకృతిలో ప్రథమ ఫలముగా నాకు ఈ జంతువు అని, ఈ పక్షి అని, ఇలా ఆయన ఏర్పాటు చేసుకోవట్లేదట. ఆయనకు ప్రథమ సంతానంగా ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు అంటే మానవులను మాత్రం. వీరు నా సంతానము. మనుషులు ఎవరి సంతానమై ఉన్నారంటే దేవుని సంతానము. ఒకసారి ఆ మాటను మనం చదువుదాం. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయంలో ఈ మాటను మనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదువుదాం. 26 నుంచి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడులారి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవిస్వరులో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి 29వ వచనంలో, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, ఎవరు సంతానమట? దేవుని సంతానమై. మనుషులు ఈ భూమి మీద దేవుని సంతానం. నేను ఆ సంతానము, నేను ఈ సంతానము, నా వంశం అది, నా వంశం ఇది అని మీసాల మెలేసేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. కానీ మనకి తెలియాల్సినటువంటి గొప్ప విశేషం ఏంటంటే, భూమి మీద కాపురం ఉండుటకు ఒక మనిషి నుంచి అనేక మంది ప్రజలను ఏర్పాటు చేసినటువంటి దేవుడు వీరందరినీ ఏమంటున్నాడంటే నా సంతానము. అనగా మనమంతా దేవుని సంతానమని దేవుడే తన గ్రంథంలో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే మనుషులు ఎవరి సంతానము? దేవుని సంతానం, దేవుని సొత్తైన ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రకృతి మొత్తములో ప్రథమ ఫలము. ప్రకృతిలో కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. 1-2 రకాలు కాదండి. ఈ ప్రకృతిలో కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఒక జాతి, ఒక రకం, 2 రకాలు, 3 రకాలు, 10 రకాలు, 20 రకాలు కాదు. కోటాన కోట్ల రకాల జాతులు ఉన్నాయి. పక్షి చూడండి, పక్షుల్లో ఒక జాతి కాదండి, ఒక రకమైన పక్షి కాదు, వేలాది లక్షలాది పక్షుల రకాలు ఉన్నాయి. సముద్రంలో చేపలను చూద్దాం, రకరకాలైన చేపలండి. ఎన్ని రకాలు, మనం ఊహించినన్ని రకాలు సముద్రంలో చేపలు ఉన్నాయి. అలాగే సముద్రంలో జంతువులు ఉన్నాయి, భూమి మీద జంతువులు ఉన్నాయి. భూమి మీద ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి చెప్పగలవా? మనం చెప్పలేం. అన్నీ లెక్కే ఆయనకు, చీమతో సహా లెక్కే. ప్రతీది కూడా దేవునికి లెక్క ఉంది. ప్రతీది కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి సృష్టి క్రమంలో ఒక భాగమై ఉంది. అయితే కోటాను కోట్ల జీవరాశులలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లుగా, మనము ప్రథమ ఫలం. అయితే ప్రథమ ఫలముగా ఉండాలి అనుకున్నప్పుడు ఎవరి ద్వారా మనల్ని ప్రథమ ఫలముగా ఏర్పాటు చేసుకుంటున్నాడు? ప్రారంభంలో ఆదామును చేశాడు, ఆదాములో నుంచి అవ్వను చేశాడు. వీరిద్దరిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అనే మాట, అలాగ వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. భూమిని నిండించండి, భూమిని లోపరుచుకోండి అనే మాట కూడా దేవుడు వారికి చెప్పడం అనేది జరిగింది. ఎందుకు భూమిని నిండించాలి, భూమిని లోపరుచుకోమని దేవుడు ఎందుకు ఆదాము అవ్వలకు చెప్పాడు అంటే, ఈ ప్రకృతిని లేక ఈ భూమిని మనుషుల కొరకే దేవుడు చేశాడు గనుక, మనుషుల కొరకే దేవుడు చేశాడు. ఈ భూమి మీద ఉన్న ఏవి కూడా దేవునికి అవసరం లేదు. ఈ భూమి మీద ఉన్న ఏది కూడా దేవునికి అవసరం లేదు. సమస్తము
మన యొక్క మేలు కొరకై, మన యొక్క ఉనికి కొరకై ఈ ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. అయితే ఒకటి మనం ఆలోచిద్దాం. ప్రథమ ఫలముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనం బాగా ఆలోచన చేయాలి. మనంతటా మనం కలిగిన వారం కాదట. ఆదాము ఎప్పుడైనా దేవుడిని అడిగాడా, అయ్యా నన్ను భూమి మీద కను అని? లేదు కదండి. పోనీ ఆదాములో నుంచి ఆదాము ఏమైనా కోరుకున్నాడా, అయ్యా నాకు ఒక సాటి అయిన సహాయకురాలు కావాలి, ఆమెను నువ్వు నా పక్కటెముకలోంచి తీసి తయారు చేయి అని ఆదాము ఏమైనా అవ్వ కోసం ఏమైనా దేవుడిని అడిగాడా? అలా కూడా అడగలేదు. దావీదు గారు అంటున్నారు, నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూసెను, నా అంతరింద్రియాలను నీవు కలుగు చేయగా ఆ విధానాన్ని చూసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచు ఉన్నది. అంటే దావీదు గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, తల్లి గర్భంలో నాకు శరీరాన్ని రూపిస్తున్నది నీవేనయ్యా, నాకు అవసరమైనటువంటి దేహాన్ని నా తల్లి గర్భంలో రూపించేవాడివి నీవే, నా అంతరింద్రియములను కలుగు చేయువాడవు నీవే, తర్వాత నా తల్లి గర్భంలో నుంచి నన్ను బయటకు తీసిన వాడవు కూడా నీవే. ఎంత చక్కని మాట. తల్లి గర్భంలో నుంచి బయటికి నువ్వు రావాలన్నా కూడా అది దేవుని చలవై ఉండాలి. తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటికి రావాలి, అది ప్రాణంతో రావాలన్నా కూడా దేవుని చలవై ఉండాలి. ఈరోజు అనేక మంది స్త్రీలు గర్భం దాలుస్తారు, 9 నెలలు నిండుతాయి, 10 నెలలు నిండుతాయి, బిడ్డ బయటకు వచ్చే సమయానికి చనిపోయి వస్తుంది. జరగలేదండి లోకంలో? జరిగింది, అనేక దిక్కులు జరిగింది. 9 నెలలు 10 నెలలు గర్భంలో ఉంటుంది బిడ్డ చక్కగా. అయితే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటువంటి ఒక దినం ఉంది. ఆ దినాన ఆ బిడ్డ మరణించి వస్తుంది. అంటే మరణించి రావడం అనేది, బ్రతికి రావడం అనేది ఎవరి చిత్తమై ఉండాలి? దేవుని చిత్తమై ఉండాలి. ఇది నువ్వు నేను మనుషులు లేక భార్య భర్తలు అనుకుంటే జరిగేది కాదు అని గ్రంథంలో దావీదు గారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నీవు నా తల్లి గర్భంలో నుంచి నన్ను బయటికి తీసిన వాడు కూడా నీవే. నేను బయటికి రావాలన్నా అది నీ చలవే. నా అంతటా నేను రాలేను, నా తల్లి ప్రయత్నం చేస్తే రాను, నా తండ్రి ప్రయత్నం చేసినా కూడా నేను వచ్చే పరిస్థితి లేదు. నీ చలవ ఉంటేనే, నువ్వు తీస్తేనే నేను బయటికి రాగలను. అంటే ఇక్కడ మనం ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నాం అంటే, మనము పుట్టడంలో ప్రారంభం నుంచి చివరి వరకు కూడా దేవుని సంకల్పం ఉంది, దేవుని ఇష్టం ఉంది. బాగా గమనించాలి మీరు. ఒక చిన్న బాలుడు దగ్గరికి పోతాడు దేవుడు. బాలుడు దగ్గరికి పోయి, అయ్యా నా ప్రజలు నాకు ఎదురు తిరిగారు, వాళ్ళు నా మాట పట్టించుకోవట్లేదు, కాబట్టి ఫైనల్గా నువ్వు వాళ్ళకు ఒక ప్రకటన చెయ్యి, నువ్వు వెళ్ళు బాబు అని అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, అయ్యా నేను పోవాలంటే నేను చిన్నపిల్లోడిని కదా, నేను చాలా చిన్న బాలుడిని, నేను ఎలా పోగలను? ఆ ప్రవక్త ఎవరు అంటే, గ్రంథంలో అనేక అధ్యాయాలు కలిగిన పుస్తకాలు రాసిన వాళ్ళలో ఈయన ఒకడు, ఇర్మియా గారు. చూద్దాం ఒక మాట ఇర్మియా గారు ఏమని మనకు తెలియజేస్తున్నాడో. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని.
ఇర్మీయా గారితో దేవుడు అంటున్నాడు, తల్లి గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు తండ్రిలో ఉన్నప్పుడే, తండ్రిలో నుంచి తల్లిలోకి రాకముందే, తల్లిలో నీకు శరీరాన్ని నేను అమర్చక ముందే నిన్ను నేను ఎరుగున్నాను నాయనా ఇర్మీయా. తల్లి గర్భంలో నుంచి బయటికి రాకమునిపే నిన్ను నేనేం చేసుకున్నానంటే జనములకు ప్రవక్తగా నిన్ను నేను నియమించాను. ఇశ్రాయేలు ప్రజలందరికీ ప్రవక్తగా నీవు తల్లి కడుపులో నుంచి బయటకు రాకమునిపే నిన్ను నియమించిన వాడును నేనే. ఎప్పుడు నియమిస్తున్నాడట? ఒక మనిషి తన సేవకుడు అని, తన సొత్తని, దైవజనుడని, దేవుని సొత్తైన ప్రజ అని దేవుడు తాను ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాడట? తల్లి గర్భంలో నుంచి బయటికి రాకమునిపే. అయితే ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే, తల్లి గర్భంలో నుంచి బయటికి రాకమునిపే వీడు నావాడు అని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి దేవుడి యొక్క ఆలోచనని వాడు బయటకు వచ్చిన తర్వాత, వాడు ఎదుగుతున్న సమయంలో ఆ తల్లిదండ్రులు ఆ నమ్మకాన్ని వమ్ము చేసేస్తున్నారు. దేవుని ఆలోచనని పాడు చేసేస్తున్నారు. ఇర్మీయా గారిని దేవుడు ఎప్పుడు ఎలా ఎంచుకున్నాడట? తల్లి గర్భంలో నుంచి బయటికి రాకమునిపే నిన్ను జనములకు ప్రవక్తగా నియమించిన వాడును నేనే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. అంటే ప్రతి బిడ్డ దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని చిత్త ప్రకారంగా, దేవుని ఆలోచనకు తగ్గట్టుగా ప్రతి బిడ్డ ఈ లోకంలో జన్మించబడుతుంది. అంటే దేవుని ఉద్దేశానుసారంగా ప్రతి బిడ్డ ఈ లోకంలో జన్మిస్తున్నప్పుడు ఎందుకోసం ఆ బిడ్డని ఈ భూమి మీదకి ఇచ్చాడో, పంపిస్తున్నాడో, ఆ బిడ్డ అలా అవ్వటం లేదు. దేవుని చింత ఏమన్నా అర్థమవుతున్నాయి నేను చెప్పి? దేవుని ఉద్దేశానుసారంగా ఏ బిడ్డనైతే ఈ లోకంలో పంపిస్తున్నాడో ఆ బిడ్డట ఆ రీతిగా ఎదగటం లేదు. దేవుని యొక్క బాధ. ఇర్మీయా అంటున్నాడు, చూద్దాం ఆ మాటని. ఇర్మీయా కింద వచనంలో ఏమన్నాడంటే, 6వ వచనంలో, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఇర్మీయా అంటున్నాడు, అయ్యో యెహోవా ప్రభువా, ఇంత పెద్ద భారం నా మీద పెట్టబాకు, నేను అసలే చిన్నపిల్లవాడిని. వాళ్ళు చూస్తే లక్షలాది మంది జనాలు, కరుడుగట్టిన వాళ్ళు, వాళ్ళ మధ్యకి నేను వెళ్ళి నీ గురించి చెప్పడం అంటే అంత సామాన్యమైన పని కాదయ్యా, నేను బాలుణ్ణి కదా అని ఇర్మీయా గారు అంటున్నాడు. అప్పుడు దానికి దేవుడు కింద ఏం చెప్తున్నాడంటే, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును, నేను బాలుడను అనవద్దు. ఏమనొద్దు అంటున్నాడంట? నేను బాలుడను అనవద్దు. మొట్టమొదటిగా అనకూడదంట. తర్వాత, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఒకవేళ నిన్ను ఎవరైనా ఏదైనా చెయ్యాలని అనుకుంటే, నువ్వు పిల్ల బచ్చాగాడివి మా దగ్గరకు వచ్చి ఏదో నీతులు చెప్తున్నావని ఒకవేళ నిన్ను ఎవడైనా ఏదైనా చెయ్యాలని అనుకుంటే నిన్ను విడిపించేవాడని నేనున్నాను. ఏంటట? నిన్ను విడిపించేవాడని నేనున్నాను. వాళ్ళందరినీ పుట్టించిన వాడని నేనే, వాళ్ళ దగ్గరికి నిన్ను పంపించేవాడని కూడా నేనే. ఒకవేళ నిన్ను ఎవరైనా తృణీకరించి నిన్ను ఇబ్బంది పెట్టాలని ఎవడైనా ముందుకు వస్తే వాళ్ళందరి దగ్గర నుంచి నిన్ను నేను విడిపించగల సామర్థ్యం కలిగిన వాడిని. బాలుడిని అనవద్దు. నేను చెప్పింది నువ్వు వెళ్ళి అక్కడగా చెప్పు.
ఎందుకు నిన్ను పంపిస్తున్నాను అంటే, ఇంత చిన్న వయసుడివే నాకు తెలుసు, అయినా ఎందుకు నేను నిన్ను పంపిస్తున్నానంటే, నీవు తల్లి గర్భంలో నుంచి బయటికి రాక మునిపే నిన్నే నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి, నా సేవ కొరకు నిన్నే ఏర్పాటు చేసుకున్నా. నా ప్రజలందరికీ బుద్ధి చెప్పాలంటే వారికి నిన్నే నాయకుడిగా నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నువ్వే వెళ్ళాలి. మరి ఇంకెవరు వెళ్తారు? నువ్వే వెళ్ళాలి. ఎందుకంటే నేను ఏర్పాటు చేసుకున్న వాడివి నువ్వే కాబట్టి నువ్వే వెళ్ళి చెప్పాలి. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులు దేవుడి కొరకు పనిచేయాల్సినటువంటి అవసరత ఉందా లేదా? దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటున్నాడో, ఎవరిని అని అన్నప్పుడు మీరు అనుకోవచ్చు, ఇక్కడ నిలబడి చెప్పేవాడిని నేనే అనుకుంటున్నారేమో, బహుశా నన్నే ఏర్పాటు చేశాడని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. కాదు, తల్లి గర్భంలో నుంచి బయటికి రప్పించిన ప్రతి మనిషి దేవుని చిత్తానుసారంగా బ్రతకాల్సిన వాడే. అది స్త్రీ అయినా పురుషుడైనా దేవుని చిత్తానుసారంగా బ్రతకాల్సిందే. దేవుని యొక్క సత్క్రియలు భూమి మీద మనిషి చేయాల్సిందే. దేవుణ్ణి తన క్రియల రూపంలో లోకానికి చూపించాల్సినటువంటి బాధ్యత ప్రతి మనిషి మీద ఉంది. ఒక స్వార్థికుడి మీదే కాదు, ఒక దైవజనుడి మీదే కాదట. దేవుణ్ణి కలిగినటువంటి ప్రతి మనిషి దేవుణ్ణి తన క్రియల ద్వారా లోకానికి చూపించాలండి. అయితే ఈ లేఖనాలను మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఆయన చిత్తానుసారంగా మనల్ని కంటూ ఉన్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనల్ని తల్లి గర్భంలో నుంచి ఆయనే నిర్మించి బయటికి తీసుకొస్తున్నాడు. జంతువు గురించి ఏమైనా చెప్పాడండి? జంతువుల గురించి సింహమా నిన్నే నేను పుట్టించాను అని అన్నాడా బైబిల్లో ఎక్కడైనా? లేకపోతే ఇంకేదైనా పక్షి గురించి చెప్పాడా? లేదు. కానీ మనిషి గురించి మాత్రమే చెప్పాడు. ఎందుకు మనిషి గురించి చెప్పాడంటే, ప్రకృతి మొత్తాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తాన్ని నోటి మాట చేత కలిగించినటువంటి దేవుడు మనిషి దగ్గరకు వచ్చేసరికి ఆయన స్వరూపము, ఆయన పోలిక. మనం ఎవరట? జంతువుల వలె పుట్టిన వాళ్ళం కాదట. జంతువుల్లాగానో పక్షుల్లాగానో పుట్టినవారు కాదట మనిషి. భాష, జ్ఞానము, వివేకము కలిగినటువంటి మనిషి దేవుని స్వరూపము, దేవుని పోలిక. దేవుని స్వరూపము, దేవుని పోలిక. మృగాలైతే వివేక శూన్యములు కలిగిన మృగము, అంటే వివేకం లేని మృగాలంట. మృగాలకి ఏముండదట? వివేకం ఉండదట. కానీ మనిషిలో ఏముండాలట? వివేకం ఉండాలట, స్వస్థబుద్ధి ఉండాలట, మంచితనం ఉండాలట, ప్రేమ సమాధానం ఉండాలట. ఈ లక్షణాలన్నీ మనిషిలో ఎందుకు ఉండాలంటున్నాడంటే, మనిషి దేవుడు కలిగించినటువంటి రూపము, దేవుని స్వరూపము, దేవుని పోలిక. కనుక యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికంటే ప్రథమ ఫలముగా మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు? ఎందుకు మన కొరకు ఆయన దేవుడుగా ఉన్నాడు? సర్వలోకానికి దేవుడట. అలాగే భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవులకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. ఒక మాట ఆయన చెప్తున్నాడు, ఎంత బాగా మరి ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 32వ వచనంలో ఆయన నేను మనుషులకు దేవుడై ఉన్నానని ఆయన చెప్పుకునేటువంటి పరిస్థితిని మనం చూడబోతున్నాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నేను నీ పితరుల దేవుడను, అదన్నమాట. మోషే వణికి
నిదానించి చూచుటకు తెగింపలేదు. ఓకే, ఇక్కడ ఈ యొక్క సంభాషణ 6వ అధ్యాయం 7వ అధ్యాయం నుంచి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే స్టెఫన్ అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈ సంభాషణ అంతా 7వ అధ్యాయం అంతా 8వ అధ్యాయము 7వ అధ్యాయం మొత్తము స్టెఫన్ మాట్లాడుతున్నాడు. ఈయన అబ్రహాము కాలం నుంచి క్రీస్తు వచ్చేంత వరకు ఈ చరిత్ర మొత్తాన్ని ఆ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడండి. ఈయన ఎవరు అంటే స్టెఫను. ఈయన అపొస్తలుడు కాదు. ఈ స్టెఫన్ ఎవరంటే అపొస్తలుడు కాదు, కానీ అపొస్తలులు సువార్త చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఇంకా అందరూ ఒకే ప్రయాణం చేస్తున్నారు. ప్రజలందరూ ఇక భోజనాలు తయారు చేసుకోవడం, భోజనాలు వడ్డించుకోవడం, తినడం, మళ్ళీ ప్రయాణమై సువార్త చేసుకుంటూ వెళ్ళడం, ఇలాగ మొదటి శతాబ్దంలో జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్న టైంలో ఏమైందంటే ఒక ప్రదేశానికి వచ్చేసరికి కొంతమంది ఈ అన్నాలు తినే కాడ, వడ్డించుకునే కాడ చిన్న సమస్యలు వచ్చాయి. సమస్యలు వచ్చినప్పుడు ఈ అపొస్తలులు పేతురు కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే, ఎందుకు మీరు ఇలా గొడవ పడతారు, మేము ఈ సువార్త చెప్పడం మానేసి మీకు అన్నాలు వడ్డించడం కూర్చోవాలా మేము, కాబట్టి ఇది క్రమమైనది కాదు, కాబట్టి ఈ పరిచర్య అంతా జరిగించడానికి ఒక మంచి వ్యక్తుల్ని, ఒక 7గురిని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళు ఎన్నుకుంటారండి. 7గురిని ఎన్నుకుంటారు. ఈ 7గురిలో ఒక వ్యక్తి స్టెఫను. ఈ 7గురిని ఎందుకు ఎన్నుకున్నారు అనే మాట మనం ఆలోచిస్తే అన్నం వడ్డించడానికి. ఎందుకంట అన్నం వడ్డించడానికి. క్రైస్తవ సమాజంలో సమానంగా ఏ భేదాలు లేకుండా చక్కగా అన్నం వడ్డించడానికి మాత్రమే ఈ 7గురిని ఎంచుకున్నారు. ఈ 7గురిలో ఒక వ్యక్తి స్టెఫను. అన్నం వడ్డించడానికి ఎంతటి వాళ్ళని ఎంచుకోవాలా? అన్నం వడ్డించే ఈ వ్యక్తికి ఏం తెలుసు అంటే చరిత్ర మొత్తం తెలుసండి. అన్నం వడ్డించే ఇతను స్టెఫను. అయితే ఇతనికి ఏం తెలుసా? ఈయన కంటే 2000 సంవత్సరాలకు ముందున్న అబ్రహాము దగ్గర నుంచి క్రీస్తు వచ్చేంత వరకు 2000 సంవత్సరాల చరిత్ర ఈ స్టెఫన్కి తెలుసు. ఈరోజు సంఘాలలో స్వార్థికులుగా పనిచేసే వాళ్ళకి తెలియదు మళ్ళా విషయం. సంఘాలలో స్వార్థికులుగా పనిచేసే వాళ్ళకి చరిత్ర గురించి తెలియదు. కానీ మొదటి శతాబ్దంలో భోజనం వడ్డించడానికి అపొస్తలులు 7గురిని ఎంచుకున్నప్పుడు ఆ 7గురిలో ఒక వ్యక్తి అయిన స్టెఫన్కి ఏం తెలుసు అంటే 2000 సంవత్సరాల చరిత్రని ఎరిగినవాడు. చూసారు ఎంత గొప్ప విశేషం. అలాంటి స్టెఫను మాట్లాడుతున్నాడు. ఆయన మొదటి అధ్యాయం నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు 32వ వచనం వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడంటే, నేను పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. ఎవరి దేవుడిని అని ఆయన చెప్పుకుంటున్నాడట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని. అంటే నేను మనుషులకు దేవుడను. అంటే మనందరికీ ఆయన ఏమై ఉన్నాడట? దేవుడున్నాడు. ప్రారంభంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను వారి దేవుడను. గొప్పగా ఈ భూమి మీదున్న వారిని మెన్షన్ చేసి ఆయన నేను వారి దేవుడునని గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఉదాహరణకి నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని ఆయన చెప్పుకుంటున్నాడు అంటే మరి వీళ్ళ సాక్షి ఎంత బాగుందో చూడండి. ఈ అబ్రహాము కానీ, ఇస్సాకు గారు కానీ, యాకోబు గారి వీళ్ళ జీవితం ఎంత బాగుంటేనో నేను వీరి దేవుడను అని చెప్పుకుంటున్నాడు. అర్థమవుతున్నాయి నేను చెప్పి? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని ఈయన గొప్పగా మనుషులను చూపిస్తూ నేను వీరి దేవుడనని చెప్పుకుంటున్నాడంటే మరి వారి జీవితాలు ఎంత బాగుంటేనో ఈయన చెప్పుకుంటున్నాడు. మన ఒక తిరిగిపోతాడు, తాగుబోతాడును చూసి వీడిని కన్నది నేనైనా ఆయన గొప్పగా చెప్పుకుంటారు. ఎవరైనా చెప్పుకుంటారండి? ఎవరైనా ఒకవేళ అడిగినా కూడా
అవును, ఈడ దురదృష్టశాతం నాకు పుట్టాడని అంటారు. అవునయ్యా, ఈ దరిద్రుడిని కన్నోడిని నేనేనయ్యా, ఆ దరిద్రుడిని నేనేనయ్యా అని చెప్పుకుంటారు. అదే ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయాడు అనుకో, వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అంటే గర్వంగా వచ్చి చెప్పుకుంటాడు, మై సన్, నా కొడుకు. ఎందుకు అలా గర్వంగా చెప్పుకుంటాడు? వాడు ఒక మంచి స్థాయిలో నిలబడ్డాడంటే వాడిని చూసి తండ్రి గర్వంగా చెప్పుకుంటాడు, వీడు నా కుమారుడు అని. తాగబోతాడు, తిరిగిపోతాడు, రోడ్ల మీద తిరుగుతుంటే నలుగురు అడుగుతుంటే గుడ్డేసుకుని వెళ్ళిపోవచ్చు కూడా ఒక్కో సమయంలో. ఈయన వినేటట్టు ఎవడురా ఈయనకి అన్నోడు అని అంటే ఈయన స్పాట్లో ఉన్నా కూడా నేనేనయ్యా దరిద్రుడిని చెప్పుకోలేక గుడ్డేసుకుని మొహాన్ని వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులకు భూమి మీద ఉండకపోలేదా? కనుక దేవుడు, దేవాతి దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని గొప్పగా చెప్పుకుంటున్నాడంటే వారు ఎలాంటి వారై ఉంటే ఈయన వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవులందరిని ఉద్దేశించి కూడా దేవుడు అంటున్నాడు, నేను వీరందరి దేవుడను. ఆయన అంటున్నాడు, మనందరి దేవుడు ఆయనేనంట. అయితే ఆయన చెప్పుకోదగ్గట్టుగా, ఆయన చెప్పుకున్న దానికి తగ్గట్టుగా మన జీవితాలు ఎలా అవ్వాలట? మన జీవితాలు ఏ రూపాన్ని అయితే దేవుడు కోరుకుంటున్నాడో ఆ రూపము మనలోకి రావాలి. పౌలు గారు అంటాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడాలి. అదేంది? నా రూపం నాకుంటే సరిపోద్ది కదా. నాకు ఇప్పుడు ఎవరి రూపం రావాలని కోరుకుంటున్నాడట దేవుడు? క్రీస్తు రూపం రావాలట. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కూడా ఎవరి రూపాలు రావాలా? మీరందరూ మీలా కనపడకూడదు దేవుడికి. మీకు తెలుసా ఆ సంగతి? అసలు ఇక్కడ ఉన్నటువంటి మనమంతా ఇలా కనబడితే దేవుడికి ఇష్టం ఉండదట. ఫర్ ఇన్ఫర్మేషన్, మనం చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇలా కనపడితే ఆయన ఇష్టపడ్డు. మనల్ని అందరినీ చూసినప్పుడు మనమంతా ఆయనకి ఎలా కనపడాలంటే ఆయన కళ్ళు చెదిరిపోవాలి. ఎవరిని చూసినా క్రీస్తులా కనపడాలట. అర్థమవుతుందండి? ఎవరిని చూసినా కూడా ఎవరిలా కనపడాలట? క్రీస్తు వలె కనపడాలంట. ఆయన ఇంకా తబ్బింపు అయిపోతాడు. మనం మనలాగా కనపడ్డాం అనుకో, అరే వీళ్ళు ఎవరో దెయ్యాలు వచ్చారు భూలోకం నుంచి, వీళ్ళని తరివేయండి రా అంటాడు. వీళ్ళ భూమి మీద నుంచి ఎవరో దెయ్యాలు వచ్చారా, వీళ్ళని తీసుకుపోయి అండర్గ్రౌండ్లో పడేసేయండి రా అంటాడు దేవుడు. ఎవరిలా కనపడాలట? క్రీస్తు వలె కనపడాలి. మనం అందరం వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు అందరూ క్రీస్తులా కనబడాలట. అందుకే పౌలు గారు అంటున్నాడు, మీకు క్రీస్తు స్వరూపము ఏర్పడేంత వరకు నాకు మరలా ప్రసవ వేదన. చూపించాలి మరి క్రీస్తు స్వరూపాన్ని. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం క్రీస్తు స్వరూపాన్ని మనం చూపించాలి. మనల్ని చూసినప్పుడు క్రీస్తు జ్ఞాపకం రావాలి. ఎవరికి? దేవుడికి క్రీస్తు జ్ఞాపకం రావాలి. మరి అది ఎంతవరకు మనం సాధన చేస్తే దాన్ని మనం తెచ్చుకోగలం? సాధన చేయాలంటున్నాడు. సాధన చేయకపోతే మనకు ఆ రూపం అనేది రాదు. ఇప్పుడు దేవుడు తన సొత్తుగా లేకపోతే అనంతమైన సృష్టిలో ప్రథమ సంతానంగా మనల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడో మనం ఎంతవరకు వింటూ ఉన్నాం. దేవుడు ఆయనే మనల్ని కన్నాడు గనుక, అందుకే దావీదు గారి స్టేట్మెంట్ మనం చూసాం, తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే, నాకు అవయవ నిర్మాణను కలుగు చేసిన వాడవు నీవే, తల్లి గర్భంలోంచి బయటకు తీసిన వాడవు కూడా నీవే. అంటే మన పుట్టుకలో దేవుని ఇష్టం ఉంది. బాగా గమనించాడు. ఇప్పుడు ఆదామును తయారు చేశాడు ముందు ఒకడిగా.
ఈ అనంతమైన సృష్టిలో ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయండి? ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి? ఎన్ని రకాల ఫలవృక్షాల రకాల చెట్లు ఉన్నాయి? ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి? ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి? వీటన్నిటినీ ఎందుకు కలుగజేశాడు దేవుడు? వీటన్నిటినీ ఎందుకు కలుగజేశాడు? ఇన్ని ఆలోచనలు ఎందుకు ఆయనకున్నాయి? మనం బజారుకి పోతే ఇంట్లోకి ఎన్ని తెచ్చుకుంటామండి? మనం బజారుకి పోతాం, ఇంట్లోకి మనం ఎన్ని తెచ్చుకుంటాం? మహా అంటే ఒక 2, 3, 4, 5 రకాలు, అంతేనా? అంతకు మించి ఎక్కువ మనం ఏమి తెచ్చుకోం. కానట ఆదాముని కలగజేసేటప్పుడట ఆదాముకి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ఎన్నట? దేవుని ఆలోచన. చూద్దాం ఒకసారి. మన విషయమై దేవునికి ఆలోచనలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువు. కీర్తనల 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. చాలు. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములట, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. దేవుడికి మన మీద ఉన్నటువంటి ఆలోచన లెక్కకు మించినన్నట. మనిషి లెక్కగట్టలేనన్ని ఆలోచనలు మన మీద దేవునికి ఉన్నవి. అన్ని ఆలోచనలు దేవునికి మన మీద ఉన్నవి కనుకనే ఇన్ని రకాలైనటువంటి ఫలవృక్షాలు దేవుడు ఈ భూమి మీద సృష్టించాడు. లక్షల ఎకరాల అడవులు ఉన్నాయి ఈ భూమండలం మీద. లక్షల ఎకరాల అడవులు. ఏం అడవులు తెలుసా? అవి సుగంధ ద్రవ్యాలు పండే అడవులు. మన కేరళలో చెక్క లవంగాలు పండే అడవులు ఉన్నాయి. ఏం మన ఇళ్లలో వేసే పంట కాదు అది, అడవులే ఉంటాయి, అరణ్యాలు. చెక్క లవంగాలు మనం వేసుకుంటామే ఆదివారం చికెన్ తెచ్చుకున్నప్పుడు, అవి పండేది అరణ్యాల్లో చెట్లు. అవి ఏదో మామూలు రైతులు పండించేది కాదు, అది అరణ్యాలే ఉంటాయి. అడవుల్లో వేసి పెట్టేసాడు దేవుడు. పంట ఆయన వేసింది, మనం కాదు. పంట ఆయన వేసి. వీళ్ళకు చెక్క కావాలి, లవంగా మొగ్గ కావాలి, ఏమండి దాల్చిన చెక్క కావాలి, కరక్కాయ కావాలి, మిరక్కాయ కావాలి. ఏం కావాలో ఈ ఆలోచనలన్నీ మనకంటే ముందుగా ఎరిగిన దేవుడు. మన మీద ఆయనకు ఎన్ని ఆలోచనలు. అట్టికాయ అయితే సరిపెట్టుకోడు. రోజు పిల్లకాయలకి అట్టికాయలు ఇస్తున్నాం అనుకో, రోజు అట్టికాయ అయినా మాకు ఇచ్చేదని అంటారు, అంతే కదా. రోజు యాపిల్ ఇచ్చామనుకో, రోజు యాపిల్ అయినా మాకు అని అంటారు. ఇప్పుడు అట్టికాయ తినాలనిపిస్తుంది, యాపిల్ తినాలనిపిస్తుంది. ఒకే రకంతో బతకడు మనిషి. ఒకే ఐటెం సరిపోదు మనిషికి. ఎన్నో రకాలండి, ఎన్నో రకాలు ప్రపంచంలో. ఇవన్నీ మనకంటే ముందుగా ఆలోచన చేసి దేవుడు కలిగించు. మన మీద ఆయన ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు అంట? అవి లెక్కకు మించి. ఒకసారి చదువుదాం మళ్ళా. 40వ దావీదు కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను
మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ఒకవేళ వాటిని వివరించి అయ్యా ఇది అది అది చెప్పాలనుకుంటే అంట లెక్కకు మించి. అది ఎంత లెక్క అయ్యా, ఏం చెప్పలేవా? ఏమి 4 రకాలే కదా పండ్లు అని ఏమైనా అంటారా బహుశా? ప్రపంచంలో కాదు, లక్షలాది కోట్లాది రకాలు. ఒకవేళ లెక్కకి మించి అంటే ఎన్నైనా ఒకవేళ మీరు అనుకుంటారేమో. ఒకసారి ఆ మాట కూడా చెప్తాడు, ఇంకా మనకి నోట్లో నుంచి మాట రాకుండా. ఒకసారి చూద్దాం. 139 కీర్తన 17-18 వచ్చిన చదువుదాం. నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఎలా ఎక్కువైనాయట? ఇసుక కంటే. అరే ఇప్పుడు చెప్పండి ఎన్ని అని అంటే ఇంకేం చెప్పబోతాం? సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఇసుక అంత పట్టుకొని ఎంతో లెక్క చెప్పంటే ఎవడైనా చెప్తాడా? మన జీవితాంతం వాటిని ఏరిపోవేసినా కూడా. ఒక ఐడియా కోసం దేవుడు చెప్తున్నాడు. ఒక దిక్కడ అన్నాడు అవి లెక్కకి మించి అంటే మనకు ఒక ఆలోచన రావచ్చు. లెక్కకి మించి అంటే ఏముందిలే, 1 కోటి 2 కోట్ల 3 కోట్ల అని అనొచ్చు బహుశా. దొంగ లెక్కలు మనం వేయచ్చు, ఎందుకంటే మనిషి దొంగే కదా. దేవుడిచ్చిన సొత్తుని తిని దొంగగా దోపిడీవాడిగా బ్రతుకుతున్నాడు. నిజంగా దేవుడిచ్చిన సొత్తుని తింటూ దేవుడి కొరకు బ్రతకకపోతే వాడు దొంగే, మరి మంచోడు కాదు, దొంగే. అలాంటి దొంగ లెక్కలేసేవాడికి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ 139 కీర్తనలో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత ఎంత అన్నప్పుడు ఆ కింద అంటున్నాడు, వాటిని నేను లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే ఎక్కువైనవి. ఒక ట్రక్ ఇసుక తెచ్చిపోసి రేణువులు ఎన్నో లెక్క వేయండి అసలు ఏళ్ళు పెడతామా లెక్క వేయడానికి? కూర్చోండా తలా ఒక లెక్కేద్దాం అనే ఆలోచన అయినా వస్తుంది ఆ మనిషికి? ఆలోచనే రా, అసంభవం. మనిషి పట్ల దేవుడికి అన్ని ఆలోచనలు కలిగి ఒక బిడ్డని పుట్టిస్తున్నాడండి. బాగా వినాలి మీరు. ఒక బిడ్డని దేవుడు పుట్టించడంలో ఇన్ని ఆలోచనలు పెట్టుకొని ఒక బిడ్డని పుట్టిస్తుంటే దేవుడి నమ్మకాన్ని మనం ఎంత చక్కగా నాశనం చేస్తున్నామో చూడండి. ఒక బిడ్డను పుట్టించడంలో దేవుని యొక్క ఆలోచన, తన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఈ బిడ్డ పట్ల. నేను ఇర్మియా, నా ప్రజలకు నిన్ను ప్రవక్తగా నేనే పుట్టిస్తాను. నీ మీద నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో ఆశలు పెట్టుకున్నా నీ మీద. బయలుదేరు. నువ్వు పుట్టకముందే ఇన్ని ఆశలు పెట్టుకొని నేను నిన్ను పుట్టిస్తే, నువ్వు పుట్టి ఇంతడోడు అయిన తర్వాత నేను పిల్లోడిని, నా కన్ను వంకర, కాలు వంకర, ముక్కు వంకర అని ఎందుకురా డైలాగులు వేస్తా ఉంటున్నాడు. మోషే కూడా అదే అంటాడు. 8 years old అప్పటికి. దేవుడు అంటాడు, వెళ్ళు ఐగుప్తు దేశంలో నా ప్రజలను విడిపించుకొని రా. దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు 80 సంవత్సరాల వయసు ఆయనకి. 80 సంవత్సరాల వయసు. 80 సంవత్సరాల వయసు అంటే ఇప్పుడు 80 ఏళ్ళ ముసలోళ్ళలాగా లేడు. అప్పుడు మోషే మంచి బలంగా ఉన్నాడు. అప్పుడు అడవిలో తిరిగి గొర్రెల మేకలు మేపుతున్నాడు తన మామ యొక్క. మంచి బలంగా ఉన్నాడు. 80 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో నా ప్రజలు మూలుగులు నేను విన్నాను, వాళ్ళ శ్రమలు నేను విన్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించుకొని రమ్మన్నప్పుడు అప్పుడు మోషే వేసిన డైలాగ్ కూడా అదేనండి. మోషే గారు వేసిన డైలాగ్ కూడా అదే. ఏంటంటే, అయ్యా నాకు కొంచెం నత్తి, ఏంటంటే ఆయనకి నోటి మాంద్యం అంటే అదే కదండి. నోటి మాంద్యం కలిగిన వాడిని అంటే నాకు కొంచెం నత్తయ్యా, కాబట్టి నేను పోయి ఒకటి చెప్తే వాళ్ళకు ఒకటి అర్థమైద్ది, కాబట్టి ఇది జరిగే పరిస్థితి కాదు, నేను నత్తోడిని, నన్ను వదిలేయి మహానుభావ అంటాడు మోషే. అయితే దానికి దేవుడు ఏమన్నాడు?
దానికి దేవుడు ఏమన్నాడంటే, ఒరే నువ్వు మోగోడువనో నువ్వు నత్తోడువనో నాకు తెలీదా? నిన్ను పుట్టించిన వాడిని ఎవరు? నేనే కదా. నీకు నోటి మాన్యం ఇచ్చిన వాడిని ఎవరు? నేనే కదా. గుడ్డివాడిని, కుంటివాడిని, మోగవాడిని, చెవిటివాడిని, అంగహీనులను పుట్టించేవాడు ఎవరు? నేనే కదా. మరి నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదా? మరి నేను పొమ్మంటే నువ్వు నాకేం సాగులు చెప్తున్నావు? ఈరోజు మనం కూడా అదే కదా సాగులు చెప్పేది. ఈరోజు కూడా మనం కూడా అదే సాగులు చెప్తాం. మా అక్క అయితే ఒకసారి నిద్ర వచ్చేసింది, రాలేకపోయిందని చెప్పింది. ఆరాధనకి ఎందుకు రాలేదు అని అంటే, ఏం పర్లేదు అందరూ మనవాళ్ళం కదా, ఏం కావాలి. ఎందుకు రాలేదంటే, నిద్ర వచ్చేసింది, రాలేకపోయాను నేను. ఎంత పెద్ద కారణం చూడండి, ఎంత ప్రమాదకరమైన కారణం. మోషే గారు కూడా అట్టడి కారణమే. ఇది కూడా చిల్లి కారణం, ఇది ఏం పెద్ద కారణం కాదు. అయ్యా వెళ్ళి చెప్పానంటే ఏమంటాడు, నాకు నోటి మాంద్యం అయ్యా. ఇరిమియాతో చెప్తే ఇరిమియా ఏమంటున్నాడు, నేను బాలుణ్ణి కదా. మనం కూడా పిల్లల విషయంలో తల్లిదండ్రులు అదే అంటారు, వాడు చిన్నపిల్లవాడు, వాడికి ఏం తెలియదు. ఏం తెలియాలా? చిన్నపిల్లవాడు, వాడికి ఏం తెలియదు. ఏం తెలియాలా? పోయిన వారం చెప్పాను అనుకుంటాం మీకు. ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లు నాకు తెలియదు, పిల్లకాయలు చెప్తారు ఇప్పుడు మా వాళ్ళు. దాన్ని ఎట్ట వాడాలా అనేది వాళ్ళు చెప్తారు, నాకు తెలియదు. వాళ్ళకన్నా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇరిమియా గారు అంటున్నాడు, నేను చిన్నపిల్లోడిని కదా అంటే, అసలు ఆ డైలాగ్ దేవునితో ఇరిమియా చెప్పొచ్చా? ఇంకా దేవుడు ఇంకో మాట అనలా, ఎవరితో ఏం చెప్తున్నారో నువ్వు అని అనలా. ఇంకా బాలుండి అని అంటున్నావే, నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో దేవుడికి తెలియదా? ఒక వీడియో వైరల్ అవుతుందండి మీకు. ఆమెకు సరిగా నోరు రాదు, చేతులు కూడా పనిచేయవు, మాట కూడా స్పష్టంగా రాదు, కానీ దేవుడి గురించి పాడుతున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు, తన జీవితంలో అతను ఉద్యోగాలు చేసుకుంటూనే దేవుని పని చేస్తున్నాడు, గ్రంథాన్ని చదువుతున్నాడు. అది అన్ఎక్స్పెక్టెడ్గా చేతులు పోయినాయి రెండు ఆయనకి. ఆ ఉద్యోగంలో ఏదో ఇబ్బంది జరిగింది, రెండు చేతులు పోయినాయి. రెండు చేతులు పోయిన తర్వాత ఉద్యోగం మానేశాడు. అయితే గ్రంథం చదవడం మానలేదు. గ్రంథం చదవడం, కాళ్ళతో బైబిల్ని తిప్పుతూ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. తర్వాత కాళ్ళు స్వచ్ఛపడిపోయినాయి. ఇది కథ కాదండి, నిజం. అది కాళ్ళు స్వచ్ఛపడ్డాయి, చేతులు లేవు, గమ్ముకు పడుకోలే ఆయన. నాలుకతో పేజీలు తిప్పుతూ గ్రంథాన్ని చదువుతున్నాడు. అంటే తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో కూడా దేవుని గణపరచాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. నాకు ఇప్పుడు చేతులు లేవు కదా, కాళ్ళు లేవు కదా, ఇప్పుడు గ్రంథాన్ని పట్టుకోలేను కదా, ఇంక దాంతో మనకేం పని లేని వదిలేలా ఆయన. ఆయన ఏం చేశాడంటే నాలుకతో పేపర్లు తిప్పుతూ గ్రంథాన్ని చదువుతున్నాడు. దేవుడు గొప్ప అవకాశాన్ని లోకంలో ఏమి ఇచ్చాడంటే, బ్లైండ్స్ ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు కూడా ఇవాళ గ్రంథం చదవడానికి వాళ్ళకి సంబంధించినటువంటి బైబిళ్ళు ఉన్నాయి తెలుసా? మనలాంటి బైబిల్ కాదు, వాళ్ళకి సపరేట్ బైబిల్ ఉంది. వాళ్ళ చేతులతో తవిడి అక్షరాలు చదువుతారు. అప్పుడు గుడ్డోళ్ళు అనుకోవాలి, కళ్ళు లేవు కదా,
మేమెందుకు దేవుడిని నమ్ముకోవాలి? కళ్ళు లేవు కదా మేమెందుకు గ్రంథాన్ని చదవాలి? కళ్ళు లేవు కదా మేమెందుకు దేవుణ్ణి ప్రకటన చేయాలి అని అనుకోలేదండి. ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ ఏం చేస్తాడంటే తాను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో నుంచి తండ్రిని ఏం చేయగలడు? ఘనపరచగలడు. అది ఒక విశ్వాసికి మూలము. అది ఒక దేవుని కుమారుడైనా కుమార్తె అయినా దానికి ఆధారం అదేనండి. ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నుంచే ఆయనను ఘనపరచాలి. అదే మాట గ్రంథంలో ఉంటుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచే దేవుణ్ణి ఏం చేయాలట? మనం ఘనపరచాలి, దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుణ్ణి మనం స్తుతించాలి. లేదు నేను విమానాల్లో తిరిగే రేంజ్ వస్తేనే నేను ఆరాధిస్తానంటే అది సరిపోద్దా అండి? లేదండి. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుంచి దేవుణ్ణి మనం ఘనపరిచేటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఈరోజు దేవుడు ప్రథమ ఫలముగా భూమి మీద ఉన్న జీవరాశులన్నిటిలో మనిషిని మాత్రమే ఎందుకు ఎంచుకుంటున్నాడు అంటే మనిషి దేవుని స్వరూపము, దేవుని పోలిక అయి ఉన్నాడు. దేవుని స్వరూపం, దేవుని పోలికతో మనల్ని పుట్టించుకున్నాడు కాబట్టి మనము దేవుని సంతానము. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం మనం ఇందాక చదువుకున్నాం. మనము దేవుని సంతానము, మనము దేవుని సంతానము. మర్చిపోకండి. లోకంలో ఆ సంతానం ఈ సంతానం, నేను వాడిని నేను వీడిని అని చెప్పుకోవడం కాదు, కానీ మనమంతా ఎవరి సంతానం అంట? లోకంలో ఉన్న మనుషులంతా దేవుని సంతానము. ఎందుకంటే దేవుడు కలిగించుకున్నటువంటి మనుషులు కాబట్టి మనమంతా దేవుని సంతానమై ఉన్నాం. ఇప్పుడు మనం లేఖనాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాడు. దారి తప్పిపోయినప్పుడు దేవునికి దూరంగా జరిగిపోయినప్పుడు మరలా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే క్రీస్తుని ఏర్పాటు చేసి క్రీస్తు ద్వారా మళ్ళా మనం దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలంగా మనల్ని పిలుచుకుంటున్నాడు. నాశనం అయిపోయారని విడిచిపెట్టట్లేదండి దేవుడు. నాశనం అయిపోయారని విడిచిపెట్టట్లేదు దేవుడు. మరలా వాళ్ళని క్రీస్తు ద్వారా రక్షించుకునేటువంటి గొప్ప కార్యక్రమం ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తుని ఏర్పాటు చేసుకుని నిలబెట్టున్నాడు. మరి ఈ క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే మనం ఆయన సొత్తు కనుక, మనం ఆయన పిల్లలము కనుక. మరి దేవుడు మనకు దేవుడై ఉంటే మరి పుట్టినటువంటి మనము మరి దేవునికి ఏమవ్వాలి? మనం ఏమై ఉండాలి? మన బ్రతికేమై ఉండాలి? మనం ఆలోచన చేస్తున్నావా? దేవుడు మన కొరకే ఆయన అనంతమైన సృష్టిని చేశాడు. ఆయన పని చేశాడు. ఎంతవరకు సృష్టి నడిపింపబడుతుందంటే కేవలం మన కొరకే. ఈరోజు పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు ఈ ఆదివారం రావాలి అంటే ఈ యొక్క ప్రకృతి ఎంత వేగంగా, ఒక నిమిషానికి 61,000 మైళ్ళ వేగంతో భూమి తిరిగితేనే 7 రోజులు గడిచాయి తెలుసా? ఒక నిమిషానికి 61,000 మైళ్ళ వేగంతో భూమి తన చుట్టూ తాను తిరగాలి ఒక నిమిషానికి. అలా తిరిగితేనే ఇప్పుడు 7 రోజులు దాటి మళ్ళా ఆదివారంలోకి మనం ప్రవేశించాం. దాన్ని క్రమంగా తిప్పుతున్నవాడెవరు? ప్రకృతిని క్రమంగా నడిపిస్తున్నటువంటి వాడెవడు? దేవుడే కదండి. ఎందుకు నడిపిస్తున్నాడు అంటే మనందరి కొరకే, మన కొరకు. మనము దేవుని సంతానం. గొప్పగా దేవుడు మరి ఆయన చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడంటే భూమి మీద వారి జీవితాలు ఎంత గొప్పగా ఉన్నావో ఈ భూమి మీద, అందుకే దేవుడు వారి గురించి అక్కడ నేను వారి దేవుడనయ్యా అని. అబ్రహాం ఎంత గొప్పవాడండి. పరదేశంలో విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం చేర్పాడు కదా. అయితే భూమి మీద మొట్టమొదటిగా మరణించిన వ్యక్తి శారీరకంగా ఎవరు చెప్పండి? భూమి మీద మొట్టమొదటిగా మరణించినటువంటి వ్యక్తి ఎవరు?
ప్రారంభం ఫస్ట్లో భూమి మీద మనుషులు పుట్టిన తర్వాత ఫస్ట్ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు? ఎన్నిసార్లు మనం చెప్పుకొని ఉన్నాం. ఇది ఈజీ ప్రశ్న, ఇది పెద్ద ప్రశ్న ఏం కాదు. భూమి మీద మొట్టమొదటిగా చనిపోయిన మనిషి ఎవరు? మొట్టమొదటి మనిషి ఎవరు చెప్పండి? భూమి మీద మొట్టమొదటి మనిషి ఆదాము. ఓకేనా? ఆదాములో నుంచి దేవుడు ఎవరిని తీశాడు? హవ్వని. వీళ్ళిద్దరిలో నుంచి మొట్టమొదటి ఎవరిని పుట్టించాడు? కయ్యూను. తర్వాత హేబెల్. చచ్చిపోయింది ఎవరు చెప్పండి? హేబెల్. వెరీ గుడ్. భూమి మీద మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి ఎవరట? హేబెల్. ఆదాము అవ్వలకు పుట్టినటువంటి రెండో సంతానమే హేబెలు. ఇతడిని అన్నయ్య ఏం చేశాడు? చంపేశాడు కదండి. కయ్యూని హేబెల్ని చంపేశాడు కదా. అంటే భూమి మీద మొట్టమొదటిగా చనిపోయినటువంటి వ్యక్తి హేబెలు. హేబెలు దగ్గర నుంచి ఎంతమంది ఉన్నారు? హేబెలు అతడు నీతిమంతుడు, చక్కగా గ్రంథంలో రాయబడింది. అతని యొక్క బలిని దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే అతడు నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు కాబట్టి, భక్తిపరుడిగా బ్రతుకుతున్నాడు కాబట్టి అతన్ని తన అన్న చంపేశాడు. అంటే భూమి మీద మొట్టమొదటిగా నీతిమంతుడు హేబెలు చనిపోయాడు. అయితే హేబెలు గాడి నుంచి అబ్రహాము చనిపోయే నాటికి కాలం ఎంత అంటే సుమారు ఒక 15 నుంచి 2000 సంవత్సరాలని మనం చెప్పుకోవచ్చు. 2000 సంవత్సరాలు. హేబెలు దగ్గర నుంచి 2000 సంవత్సరాల తర్వాత చనిపోయిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు? పాయింట్ ఇక్కడ. హేబెలు నీతిమంతుడే, ముందు చనిపోయాడు హేబెలు. కానీ అబ్రహాం ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడు? ఆలోచించారు. హేబెల్ని నీతిమంతుడే అన్నాడు దేవుడు. మరి ఎందుకు హేబెల్ని పరదేశంలో విశ్వాసులకు తండ్రిగా ఎందుకు దేవుడు పెట్టకూడదు? ఎందుకు అబ్రహామును ఉంచాడు? అబ్రహాము దేవుడు చెప్పినటువంటి ప్రతి పనిని విశ్వాసంతో జరిగించాడు. అబ్రహాం దేవుని యొక్క ఆలోచనని, అతడు అన్యుడిగా ఉన్నాడు, విగ్రహారాధికుడిగా ఉన్నాడు, ఎంతో ఆస్తిపరుడిగా ఉన్నాడు, మంచి కుటుంబం, పెద్ద కుటుంబం అయింది. కానీ ఆ కుటుంబంలో నుంచి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, నేను చెప్పే ప్రదేశానికి నువ్వు నడు అన్నప్పుడు ఎక్కడికి పొమ్మన్నాడో చెప్పకముందే అబ్రహాము దేవుని యొక్క పిలుపుకి విశ్వసించి బయటకు వచ్చేసాడు. బయటికి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు ఆయన అనుభవించాడు అబ్రహాం. అనేక మంది శ్రమల్ని ఆయన ఓర్చుకున్నాడు, అనేక ఇబ్బందులను ఆయన ఓర్చుకున్నాడు. దేవుడు చెప్పినట్టుగా బ్రతకడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడు ఎరగకపోయినా, అంటే ఆయనను చూడకపోయినా, ఆయన యొక్క స్వరాన్ని మాత్రమే విని విశ్వాసం కలిగిన వాడే అబ్రహాము మరి దేవుడు చెప్పినట్టుగా ఆయన ప్రయాణమైపోతుంది. అది గొప్ప విశేషం అండి నిజంగా అబ్రహాం. అందుకే అబ్రహాంకి దేవుడు స్నేహితుడు అనేటువంటి పేరు కూడా ఉంది గ్రంథం. అబ్రహాం ఎవరంట? దేవునికి స్నేహితుడు. భూమి మీద ఉన్నటువంటి ఒక మనిషి పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. అంటే ఆ స్థాయికి అబ్రహాం గారు ఎదిగారంటే మరి ఆయనకున్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో. దేవుని ఆలోచన ప్రకారంగా అబ్రహాం గారు జీవించాడంట. ఆ కాలం సుమారు ఒక 100 సంవత్సరాలు ఆగే జీవించాడండి.
100 సంవత్సరాల పైనే తన యొక్క సుదీర్ఘకాల జీవితం దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ ఉన్నాడు. 65వ ఏట ఆయన తన తండ్రి కుటుంబంలో నుంచి బయటికి రావడం అనేది మనం చూడొచ్చు. ఆయన 175 సంవత్సరాలు భూమి మీద బతికాడు అబ్రహాం గారు. అంటే సుమారు 100 సంవత్సరాల పాటు దేవుడు చెప్పినట్టుగా బ్రతికినటువంటి వ్యక్తి మరి అబ్రహాం గారు. ఆయన చదువుకొని బాగుపడడానికి అప్పుడు గ్రంథం ఏమీ లేదండి. దేవుడు ఒక మాట చెప్పాడు, దాని ప్రకారంగా పోతా ఉన్నాడంతే. దేవుడు కనపడట్లేదు, కానీ ఇది దేవుని స్వరమే, దేవుని మాటే అని ఆయన విశ్వాసంతో ముందుకు వెళ్తా ఉన్నాడు. ఏ ప్రాంతంలో ఉండమన్నాడో ఆ ప్రాంతంలో ఆయన ఉంటూ ఉన్నాడు అబ్రహాం. దైవ లక్షణాలు కలిగి జీవిస్తున్నాడు ఆయన. ఈరోజు 66 పుస్తకాలతో గ్రంథం మన చేతిలో ఉన్నా కూడా దీన్ని మనం చదవలేము, దీన్ని మనం నేర్చుకోలేము. దీన్ని మనం నేర్చుకొని చదివి దీన్ని మనం పాటించేటువంటి మనసు మనకి లేదండి. లోకానికి దేవుని మాటలు అంత ఇష్టకరమైనటువంటి మాటలు కాదు. లోకంలో ఉన్నటువంటి మనుషులకు దేవుని మాట అంతగా నచ్చదట. ఒక నీతిమంతుని మాట దుష్టుడికి ఎలా ఉంటుందంటే కళ్ళకి పొగలాగా ఉంటుందట. కళ్ళకి పొగ ఎట్టుంటుంది? బాగుంటుందా? కళ్ళకి పొగ బాగుంటుందా? ఒక నీతిమంతుని మాటట దుష్టుడికి అలాగే ఉంటుందండి. అబ్బా, నీతిమంతుడు వచ్చి మాటలు చెప్తున్నాడు అనుకో, నీతి మాటలు. ఈ దుష్టుడికి, దుర్మార్గుడికి ఎలా ఉంటుందంటే, వచ్చాడయ్యా మళ్ళా ఏదో చెప్పడానికి. ఇట బతికంటాడు, అట బతికంటాడు, అజ్జేయి అంటాడు, ఇజ్జేయి అంటాడు. అంటే ఒక నీతిమంతుని యొక్క మాట దుష్టుడికి ఎలా ఉంటుందంటే కళ్ళకి పొగలాగా అంట. లోకానికి దేవుని మాట అలాగే ఉందని. లోకానికి దేవుని మాట అలాగే. కనుక దేవుని పిల్లలారా, దేవుడు మన కొరకైనప్పుడు మరి మనం కూడా దేవుని కొరకే మనం జీవించాలి కదా. మన కొరకు దేవుడు దేవుడుగా ఉన్నాడు. మనల్ని కలిగించినటువంటి దేవుడు నేను మీ దేవుడిని గొప్పగా ఆయన చెప్పుకుంటూ ఉన్నప్పుడు మరి మనలో ఏముండాలంటే నేను ఆయన బిడ్డని అని చెప్పుకునేటువంటి ధైర్యం మనలో ఉండాలి. పౌలు గారు నేను క్రీస్తుని పోలి జీవించిన ప్రకారము అని అంటున్నాడు. అంటే క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారము అనే గొప్పగా పౌలు గారు చెప్పగలుగుతున్నాడంటే తన జీవితాన్ని బట్టే కదా చెప్పగలిగాడు. మరి ఈరోజు నేను దేవుని కుమారుణ్ణి అని మనం చెప్పాలి, నేను దేవుని బిడ్డని అని మనం చెప్పగలగాలి అంటే, బయట నిలబడి మనం చెప్పగలగాలంటే మన జీవితం అలా కనిపించాలని. మన జీవితం అలాగా కనిపించాలి. మన జీవితం లేకుండా మనం దేవుని బిడ్డలం అని చెప్పి మనం గ్రంథం చేత పట్టుకొని ఒకవేళ బయట మనం నడుస్తుంటే దానివలన ఎటువంటి ప్రయోజనం మనకి ఉండదు. మన జీవితాన్ని మనం లోకానికి చూపించాలి. క్రీస్తు లోకమునకు వెలుగై ఉండెను. క్రీస్తు లోకానికి ఏమన్నాడట? వెలుగై అన్నాడు. వెలుగు అంటే అర్థం ఏంటి? ట్యాచ్ లైటు, మనకి ట్యాచ్ లైట్ వేసుకుంటే మనకు వెలుగు ఉంటుంది. ఎందుకు వెలుగుగా మనం ట్యాచ్ లైట్ని ఎందుకు వాడతాం? లైట్స్ మనం ఎందుకు వాడతాం అంటే, ఇగో మనం ఎలా నడుస్తున్నామో, ఏ మార్గం గుండా నడుస్తున్నామో, అక్కడ ముళ్ళు ఉన్నాయా, పాములు ఉన్నాయా, తేళ్ళు ఉన్నాయా, కప్పలు ఉన్నాయా చూసుకుంటా జాగ్రత్తగా మనం నడవడానికి మనం వెలుగునైతే ఎలా ఉపయోగించుకుంటామో, క్రీస్తు లోకం అంతటికి వెలుగు అని అంటున్నాడంటే పాపానికి లోనైపోయినటువంటి లోకాన్ని బ్రతికించి మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు ఈ లోకాన్ని. నీతి మాటలు బోధించి పాపముల చేత, అపరాధముల చేత ప్రతి మనిషి చచ్చి దెయ్యంగా మారిపోయి ఉంటే వాళ్ళను మళ్ళా పవిత్రాత్మలుగా మార్చడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. జీవాన్ని కోల్పోయినటువంటి మనిషికి మరలా జీవాన్ని అందించడానికి వచ్చాడు ఈ లోకానికి. అయితే దేవుని బిడ్డలు అని చెప్పుకునేటువంటి మనము, దేవుని బిడ్డలు చెప్పుకునేటువంటి మనము మన క్రియల ద్వారా క్రీస్తుని లోకానికి చూపించాలి. ఒక శిష్యుడు ఫిలిప్పు ఏమడుగుతాడంటే యేసు ప్రభువుని చూసి, అయ్యా నువ్వు ఇందాక నుంచి నేను పరలోకానికి పోతాను, మళ్ళీ తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, అక్కడ నా తండ్రి దగ్గర అనేక నివాసాలు ఉన్నాయి,
ఆయన మాట మాటికి తండ్రి 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 అంటున్నావు కదా, ఒకసారి ఆయన చూపించేయి తేల్చేద్దామని అంటున్నాడు ఒక ఆయన. ఆ తండ్రి ఎవరు ఒకసారి మాకు చూపేయ, ఇందాక నుంచి నువ్వు తండ్రి 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 అంటున్నావు అంటే దానికి యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు దాకా నన్ను చూడలా మీరు అని అంటున్నాడు. ఇప్పుడు దాకా నన్ను చూడలా అంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టుగా లేదా? నన్ను చూసిన వాడు తండ్రిని అంటే దాని అర్థం ఏంటంటే, క్రీస్తును చూస్తే తండ్రిని ఎందుకు చూసినట్టంటే, క్రీస్తు చేసినటువంటి ప్రతి కార్యము, క్రీస్తు జీవించినటువంటి జీవిత విధానము, క్రీస్తులో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ మొదట ఎవరిలో ఉన్నాయట? దేవునిలో ఉన్నవి. మొదట దేవునిలో ఉన్నాయి కాబట్టి దేవునిలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలన్నీ క్రీస్తు రూపంగా ఈ లోకానికి వచ్చాడు. చూద్దాం ఒకసారి ఆ మాట ఎంత బాగుంటుందండి. నిజంగా మాటను ఒకసారి మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. మళ్ళీ చదువుతాను, ఒకసారి వినండి జాగ్రత్తగా. దేవత్వము యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క మనస్సు, దేవుడు ఎలాంటి వాడో ఆ లక్షణాలు కలిగి శారీరకంగా ఏం చేశాడంట? యేసు ప్రభు లోకానికి వచ్చాడు. దేవుని మంచి లక్షణాలు కలిగి శారీరకంగా ఈ లోకానికి వచ్చాడంట యేసు ప్రభు. అంటే క్రీస్తును చూస్తే దైవాన్ని చూసినట్టే. క్రీస్తును చూస్తే ఎవరిని చూసినట్టట? దైవాన్ని చూసినట్టే, పరలోకమందున్నటువంటి దేవుణ్ణి చూసినట్టే. ఎందుకంటే ఆయన లక్షణాలే ఇదిగో నా యందు కనబడుతూ ఉన్నవి అంటున్నాడు. తండ్రిని క్రియల రూపంలో క్రీస్తు ఎలా అయితే చూపించాడో, క్రైస్తవులుగా గ్రంథాన్ని చేతబట్టి క్రైస్తవులుగా కొనసాగుతున్నటువంటి మనం కూడా మన క్రియల ద్వారా క్రీస్తుని లోకానికి చూపించాలి. అర్థమవుతున్నాయండి? ఊరకనే మనం వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా, అలాంటి ప్రయోజనకరంగా మనకు ఉండదండి. ఒకవేళ అలాగ అనుకుంటున్నామేమో, దయచేసి అలాగే మన జీవితాన్ని కానీ ముందుకు తీసుకుని వెళ్తే మనకి ఎటువంటి ప్రయోజనం మనకు ఉండదు. మనం ఏం చూపించాలంటే, నేను నా ఆలోచనను చూపించకూడదు మీకు, నేను నా మనసును చూపించకూడదు మీకు, నేను క్రీస్తు యొక్క ఆలోచన, క్రీస్తు యొక్క లక్షణాలు చూపించాలి. మనమందరము లోకానికి క్రీస్తు యొక్క లక్షణాలను చూపించాలి. మరి మనం ఎలా చూపించబోతాం? ఆలోచన చేయండి. వీళ్ళు క్రైస్తవులని గుర్తుపట్టాలంటే సహజంగా క్రైస్తవులని మనల్ని ఎలా గుర్తుపడతారు చెప్పండి? ముస్లిమ్స్ కూడా ఉండదు. ఒకటి సరే, అదొక కారణం అనుకుందాం. విధవరాలకు కూడా ఉండదు. ఓకేనా? సరే అనుకుందాం. ఇంకా క్రైస్తవులు అంటే మనల్ని గుర్తుపట్టేది ఒకటి, అక్క చెప్తుంది, బైబిల్ మన చేతుల్లో. అంటే లోకం మనల్ని గుర్తించేది ఒకటి, బొట్టు లేకపోతేనో, రెండోది బైబిల్ చేతిలో పట్టుకొని వస్తుంటేనో, లేకపోతే ఆదివారం రోజు చర్చికి వచ్చేటప్పుడు క్రైస్తవులు అని గుర్తుపడతారు కదండి. కానీ ఈ గుర్తు కాదు, ఈ గుర్తు కాదంట. క్రైస్తవులు కాని వారి ఇళ్లలో కూడా గ్రంథాలు ఉంటాయి, మీకు తెలుసో లేదో? క్రైస్తవులు కాని వారి ఇళ్లలో కూడా గ్రంథాలు ఉంటాయి.
క్రైస్తవులు కాని వారు కూడా బొట్టు లేకుండా తిరుగుతారు. హాస్పిటల్కి వెళ్ళండి, నర్సులందరికీ బొట్లు ఉండవు. హాస్పిటల్లో పనిచేసే నర్సులందరికీ బొట్లు ఉండవు తెలుసా? భర్త చనిపోయిన విధవరాలందరికీ బొట్లు ఉండవు. దాన్ని బట్టి కూడా కాదట, క్రైస్తవులు అని గుర్తుపట్టాలి అంటే, వీళ్ళు క్రైస్తవులు అని చెప్పాలంటే మన లక్షణాలు, మన మాట, మన ప్రవర్తన. వీళ్ళు క్రైస్తవులు. యూదులను కూడా అప్పుడు గుర్తుపట్టేవాళ్ళు. ఎలా గుర్తుపట్టేవాళ్ళు యూదులు అంటే, వాళ్ళు కూడా కొంతమంది జుట్టు, మగవాళ్ళు కూడా జుట్టు పెంచుకోవడం, ఇలా కొన్ని రకరకాలైన ఇండికేషన్స్ ఆ కాలంలో వాళ్ళకు కూడా ఉండడం అనేది జరిగింది. మనకు కూడా ఇప్పుడు ఎలా వస్తుందంటే, ఇది మనకున్న ఆలోచన, కానీ యాక్చువల్గా అది కాదండి. మనల్ని క్రైస్తవులు అని గుర్తుపట్టాలి అంటే, వీళ్ళు క్రైస్తవులు అని అనాలంటే లోకం దేన్ని బట్టి అనాలి? మన ఆలోచన, మన పనులు, మన ప్రవర్తన విధానం. వీరు క్రైస్తవులు. వీళ్ళ క్రైస్తవులు ఎవరి జోలికి రారయ్యా. వీళ్ళ క్రైస్తవులు వీళ్ళు గొడవలు వేసుకోరయ్యా. వీళ్ళు క్రైస్తవులు ఎవరి మీదకి పోరయ్యా. వీళ్ళు క్రైస్తవులు ఏది పడితే అది మాట్లాడరయ్యా. వీళ్ళు క్రైస్తవులు ఎక్కడ పడితే అక్కడికి పోరయ్యా. మన ఆలోచన, మన క్రియ, మన పనులు, మన ప్రవర్తన. సినిమా థియేటర్లకి క్రైస్తవులు కూడా పోతుండే. సినిమా థియేటర్లకి క్రైస్తవులు పోతుండే, అన్యులు పోతుండే. వైన్ షాపులకి అన్యులు పోతుండే, క్రైస్తవులు పోతుండే. ఒక ఆయన ఉన్నాడు, నేను బైబిల్ కొనడానికి ఒక 3 సంవత్సరాల క్రితం కావలికి వెళ్ళాను. ఒక 2 బైబిల్ కావాలి, కొత్తగా నూతనంగా బాప్టిజం పొందారు, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళిద్దరు జంట, వివాహం కూడా అయింది కొత్తగా. ఇవ్వాలి అని నేను వెళ్ళాను బైబిల్కి. బైబిల్ తీసుకొని వస్తున్నాడు. అతను అమ్ముతుంటాడు అనమాట. చెన్నై నుంచి ఆదివారం కావలికి వచ్చి ఒక చర్చిలో పాస్టర్గా వస్తాడు, బైబిల్ అమ్ముతూ ఉంటాడు కూడా. అప్పుడు నాకు చెన్నై అట్లా ట్రైన్లో పరిచయం అయ్యాడు ఆయన. నేను చెన్నై బైబిల్ కాలేజీకి పోతూ శనివారం వస్తుంటాను కదా, పరిచయం అయ్యాడు. అయిన తర్వాత ఇట్లా బైబిల్ నేను కూడా అమ్ముతూ ఉంటాను అన్నప్పుడు నేను ఆయన నెంబర్ తీసుకున్నాను. ఒకరోజు సండే ఉదయాన్నే, బ్రదర్ ఇట్లాగా మీరు బైబిల్ అమ్ముతా అన్నారు కదా, నాకు 2 బైబిల్ కావాలని చెప్పి వస్తున్నాను కావాలని వెళ్ళాను. వచ్చాడు, ఈదులో వస్తూ ఉన్నాడు. నన్ను చూసి ఆ పొగాకు ఉంటుంది కదా, పొగాకు నోట్లో నుంచి ఊసేసి నా దగ్గరకు వచ్చి బైబిల్ ఇచ్చిపోతున్నా. పాస్టర్ అయ్యగారు ఆయన. మళ్ళీ ఆనేక పోయి స్నానం చేసి మంచిగా తెల్ల డ్రెస్సులు వేసి ఆడికి వెళ్ళి మళ్ళీ ప్రసంగిస్తాడు. నేను అప్పుడు అడిగాను ఆయన, ఏం బ్రదర్ మీరు వేస్తారా? ఏదో బ్రదర్ అది మర్చిపోలేకపోతున్నాం బ్రదర్. నేను చాలా బైబిల్ కొనాలనుకున్నా, ఆ 2 బైబిల్తోనే ముగిచ్చేశాడు. పాస్టర్ మళ్ళా ఆయన. అంటే మన క్రియలు కనబడాలి, మన క్రియలు కనబడాలి. మన క్రైస్తవులు అంటే చేతిలో బైబిల్ పట్టుకుంటాం, ఓకే మంచిదే, కానీ మన క్రియలు కూడా కనిపించాలి. వీళ్ళు క్రైస్తవులు రా. క్రీస్తు అలాగే బ్రతికాడు. చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. యేసు ప్రభు సిలువలో ఆయన్ని సిలువకి ఎక్కిస్తున్నారు. ఇక ముందు రాత్రి పట్టుకున్నారు, శ్రమ పెడుతున్నారు. మరుసటి దినాన్ని కూడా ఆయన శిక్ష విధించారు. చక్కగా ఆయన్ని కొరడాలతో కొట్టారు, భయంకరంగా హింసిస్తున్నారు. ఇక సిలువ ఆయన మీద పెట్టారు, తీసుకొని వస్తూ ఉన్నారు కల్వరి కొండకి. ఆ స్త్రీలు, అనేక మంది స్త్రీలు ఏడుస్తున్నారు. ప్రభు ఆ రీతిగా చూడడం, బొల్లుగా ఏడుస్తున్నారు జనాలంతా. మంచిదే, ఎందుకంటే అధికంగా స్త్రీలు ఆ టైంలో విశ్వాసం ఉంచారు,
ఈయన దేవుని కుమారుడు, ఈయన చేసేటువంటి కార్యాలు చాలా గొప్పవి అని విశ్వాసం ఉంచారు. కాబట్టి ఏడుస్తున్నారు వాళ్ళు. అయితే హింస పెడుతున్నటువంటి వారిని చూసి ప్రభు ఏమని ప్రార్థన చేశాడంటే, పరలోకమందున్నటువంటి దేవునికి ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించు. కఠినంగా ఆయన హింసిస్తుంటే అనేక కొరడా దెబ్బలు, ఆయన కప్పినటువంటి వస్త్రం ఉంది కదా, ఆ వస్త్రం ఇప్పటికీ ఇటలీ మ్యూజియంలో ఉంది. ఆ వస్త్రాన్ని తీసి శాస్త్రవేత్తలు కౌంటింగ్ వేస్తే ఆయనకు సుమారు 5,000 దెబ్బలు తగులుంటాయని అంచనా. ఎన్ని వేల దెబ్బలట? 5,000 దెబ్బలు. 5,000 దెబ్బలు తిన్న ఆయన మరి ఎంత భయంకరంగా మరి ఆ శ్రమను అనుభవించాడు. అయితే అంతగా శ్రమను అనుభవిస్తున్నటువంటి ప్రభు కూడా వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు అనేటువంటి క్షమాప గుణం కలిగినటువంటి వాడు యేసు ప్రభు ఒక్కడే మనం చూడగలం. ఎంత క్షమించే గుణం నిజంగా ప్రభుది. వీరిని క్షమించు అంటే యేసు ప్రభు శిక్షించడానికి రాలేదు, అందరికీ క్షమాభిక్ష పెట్టడానికి వచ్చాడు. ఆయన అందరిని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి వీళ్ళని క్షమించు అని దేవునికి ఆయన మొరపెడుతున్నాడు. అదే మంచి లక్షణము ఇందాక మనం చదువుకున్న ఒక వ్యక్తి, అన్నం వడ్డించే వ్యక్తి అన్నామే. ఈ అన్నం వడ్డించే వ్యక్తి ఆయనకున్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటో తెలుసా? రాళ్లతో కొట్టి చంపుతున్నారు క్రీస్తుని గురించి చెప్తున్నప్పుడు, రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఇంకా క్షణాల్లో ఆయన చచ్చిపోతాడనగా ఆ స్టెఫన్ గారు కూడా మరి ప్రభువుకి అలాగే ప్రార్థన చేశాడండి. చూద్దాం 8వ అధ్యాయం ఒకసారి, 7వ అధ్యాయం చివరిగా, అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం చివరి వచనాల్లో స్టెఫన్ గారు కూడా అలాగే ఆయన ప్రాణం విడవడం అనేది కూడా జరిగిందండి. యాభై 60 వచనాలు చదువుదాం. 7వ అధ్యాయం అపొస్తలుల కార్యములు. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీదకి పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. స్టెఫన్ గారండి రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. ఇక చచ్చిపోయే క్షణంలో ఈ పాపాన్ని వీళ్ళ మీద మోపబాకు అని ప్రభుకి ప్రార్థన చేస్తూ పెద్దగా అరిసి ప్రార్థన చేసి ఆయన చచ్చిపోయాడు. అయ్యా ఈ పాపం వీరి మీదకి మోపబా, ఎవరైతే నన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నారో వాళ్ళందరి మీదకి నన్ను చంపిన ఈ దోషం వారి మీద మోపబాకు అని ప్రార్థన చేస్తున్నాడు. అన్నం వడ్డించడానికి పెట్టిన ఒక వ్యక్తి, ఆయనలో అంత విశ్వాసం ఉందా? నిజంగా అండి, అంత విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. ఆ రోజు క్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థన, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించారు. అలాంటి మనసు ఒక భక్తుడికి, స్టెఫన్కి కూడా మనం చూడగలం. క్రీస్తుని అలా చూపిస్తున్నాడు స్టెఫను. క్రీస్తు ఎలా అయితే ప్రార్థన చేశాడో తండ్రికి వీరిని క్షమించమని, స్టెఫను కూడా అలాగే ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈయన క్రియల రూపంలో ఎవరిని చూపిస్తున్నాడు? స్టెఫను క్రీస్తును చూపిస్తున్నాడు. ఇవాళ క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రియల ద్వారానే క్రీస్తుని ఏం చేయాలట? చూపించాలి లోకానికి. అందుకే లోకంలో చాలామంది అండి క్రైస్తవుల్ని హింసిస్తున్నారు కదా. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే చాలా ఇబ్బంది పెడుతున్నారు క్రైస్తవుల్ని. అయితే క్రైస్తవులు ఎక్కడ కూడా ఎదురు తిరిగి వాళ్ళని కొట్టినట్టుగా కానీ తిట్టినట్టుగా కానీ ఎక్కడ కూడా లేదు కదండి. అదే క్రైస్తవుల యొక్క లక్ష్యం. అనేక మంది స్వార్థ నిమిత్తమై అనేక గ్రామాలకి క్రైస్తవులు వెళ్తున్నప్పుడు లోకస్తులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల్ని హింస పెడుతున్నారు, కొడుతున్నారు, పేడ నీళ్ళు జల్లుతున్నారు, బురద నీళ్ళు జల్లుతున్నారు. అయితే క్రైస్తవులు తిరిగి వాళ్ళని ఏమి కూడా చేయట్లేదు.
కారణం క్రీస్తుని వాళ్ళు చూపిస్తున్నారు. క్రీస్తు లక్షణం అదే. క్రీస్తుని మొహం మీద ఉమ్మేశారు, అది క్రీస్తు తిరిగి మళ్ళా వేసాడా అని? క్రీస్తు లక్షణం అది. ఈరోజు క్రైస్తవులు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ లక్షణం కలిగి జీవించాలి, అలా క్రీస్తుని చూపించాలి. మరి ఆ రూపంలోనికి మనం ఎప్పుడు చేరుకుంటామో, ఆ రూపం వస్తేనే, చివరిగా చెప్తున్నా, మనం అందరం చనిపోయి ఒకనాడు తండ్రి సింహాసనం ముందు కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు అందరూ క్రీస్తు వలె కనబడితేనే తప్ప, అందరూ ఎలా ఉండాలట? క్రీస్తు వలె. ఒక ఆయన విందు ఏర్పాటు చేసినప్పుడు అందరికి పెళ్లి వస్త్రాలు వేసుకొని కూర్చొని తింటున్నారు, ఒకడికి ఏమి లేవట? పెళ్లి వస్త్రాలు ఒకడికి లేవట. పెళ్లి వస్త్రాలు లేని వాడి దగ్గరికి వచ్చాడు. అరే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? ఏదిరా నీకు పెళ్లి వస్త్రం ఏదిరా? అయ్యా, నేను ఇటు నుంచి రాలేదా, ఇటు నుంచి వచ్చానే. అంటే పెళ్లి వస్త్రం లేని వాడికి ఆ విందులో ఏం లేదట? ప్రవేశం లేదు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు అందరూ క్రీస్తు వలె దేవునికి కనబడితేనే, క్రీస్తు స్వరూపంలో కనబడితేనే దేవుని పిల్లలుగా. క్రీస్తు వలె ఎవరైతే కనబడక నన్ను నేనుగా కనపడ్డాడు అనుకో, ఎవడరా నువ్వు? ఏది నా కుమారుడి స్వరూపం లేదే నీలో, గెట్ అవుట్. జోక్ కాదండి, ఇది నిజం. క్రీస్తు వలె, క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. అలా ఏర్పాటు చేసుకోండి, సాధనం చేయండి. అది సాధనం చేస్తేనే వస్తుంది, ఒక రోజులో వచ్చేది కాదు. ప్రయత్నం చేయండి. క్రీస్తు మనస్సు కలిగి నేను జీవించాలి, క్రీస్తు వలె నేను జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి మనం ప్రథమ సంతానం. ఈ లోకంలో ఉన్నటువంటి సృష్టిలో సమస్త జీవరాశుల కంటే మనల్ని ప్రథమ సంతానంగా, ప్రథములుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే మనము దేవుని సొత్తైనటువంటి ప్రజలము. కనుక దేవుడు మనకి దేవుడుగా ఉన్నప్పుడు, దేవుడు మనవాడిగా ఉన్నప్పుడు, మరి మనం మాత్రం ఇంకెవరు వాడివాగానో ఉంటే మనకు ప్రయోజనం ఉంటుందా? మనం కూడా దేవుని వారంగానే ఉండాలి. అలా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి అలా జీవితాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను.